హలో అండి, నమస్తే. మనము చాలా మంది ప్రాపర్టీస్ కొంటూ ఉంటాము, అమ్ముతూ ఉంటాము. కానీ మనకు చాలా విషయాలు అందులో ఏమిటి అనేది చాలా మటుకు తెలియదు. వాటిని మనకు వివరించడం కోసము ఈరోజు స్వామిరెడ్డి గారు వస్తున్నారు. ఈయన CEO ఆఫ్ సద్గుణ ప్రాపర్టీస్. ఆయనతోటి మనము చాలా విషయాలు ఈరోజు మాట్లాడుకొని మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాము. హలో సార్. హాయ్ అండి. స్వామిరెడ్డి గారు, CEO ఆఫ్ సద్గుణ ప్రాపర్టీస్. ఒకసారి మీ ప్రాపర్టీస్ గురించి, మీ సద్గుణ ప్రాపర్టీస్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? షూర్ అండి. హాయ్ అండి, నా పేరు స్వామిరెడ్డి జావిడి. నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ సద్గుణ ప్రాపర్టీస్. బేసికల్లీ నేను ఒక 20 years సేల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి వేరియస్ కంపెనీలో పనిచేసిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ సద్గుణ ప్రాపర్టీస్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక 4 years బ్యాక్. ఐఎమ్ రిప్రజెంటింగ్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సద్గుణ ప్రాపర్టీస్ అయితే బేసికల్లీ ఈజ్ ఏ ప్రాపర్టీ మార్కెటింగ్ కన్సల్టెన్సీ, రేరా సర్టిఫైడ్ ప్రాపర్టీ మార్కెటింగ్ కన్సల్టెన్సీ based at Hyderabad. Now we are present in Hyderabad and Warangal, Karimnagar also. So we are specialized in selling the apartment and villas of a basically builders and landlord as well. But specialized in landlord units అమ్మడంలో we are specialized property consultancy. ఓకే సార్. ఇప్పుడు చాలా మటుకు మనం ఒక బజ్ లాగా వింటున్నాం ల్యాండ్ లార్డ్ అని. అసలు ఈ ల్యాండ్ లార్డ్ అంటే ఏంటి, ఒకసారి వివరిస్తారా? షూర్ మేడం. బేసిక్గా ఒక ప్రాపర్టీ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, లేదా స్టాండర్డ్ లోన్ కానీ, సెమీ గేటెడ్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ తీసుకుంటే ఆ బిల్డర్ సొంతంగా ల్యాండ్ తీసుకొని సొంతంగా ఆయన కన్స్ట్రక్ట్ కనుక చేయగలిగితే అది ఎంటైర్ ప్రాపర్టీ ఆల్ ఫ్లాట్స్ బిలాంగ్ టు బిల్డర్. కొన్ని ప్రాపర్టీలో ల్యాండ్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల బిల్డర్కి ఆ ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ తగ్గించుకోవడానికి డెవలప్మెంట్ తీసుకుంటాడు. ల్యాండ్ లార్డ్ నుంచి తీసుకొని ఈయన కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డర్ కూడా ల్యాండ్ లార్డ్కి కొంత పర్సెంటేజ్, అంటే టోటల్ స్క్వేర్ ఫీట్ ఏదైతే బిల్డప్ ఏరియా వస్తుందో ఆ పర్సెంటేజ్ బట్టి డివైడ్ చేసుకున్నప్పుడు ల్యాండ్ లార్డ్కి 35% లేదా 40, 45, 50% బేస్డ్ ఆన్ ద ల్యాండ్ రేట్ బట్టి ఒక పర్సెంటేజ్ ద ఫ్లాట్స్ వస్తాయండి. ఆ ఫ్లాట్స్ని ల్యాండ్ లార్డ్ మార్కెట్లో అమ్ముకుంటాడు. బిల్డర్వి ఉంటాయి, ల్యాండ్ లార్డ్వి ఉంటాయి. ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అనేది ఎందుకు అవుతుంది మార్కెట్లో అంటే, బిల్డర్ ఒక సేల్స్ ఆఫీస్ ఉంటుంది, ఒక సిస్టమ్ సెటప్ ఉంటుంది కనుక, సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటాడు కనుక ఆ బ్రాండ్ మీద వెళ్తుంది. ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అని స్పెషల్గా చెప్తే కస్టమర్కి ఏమైనా కొంచెం ₹1 తక్కువ వస్తుందని కస్టమర్ మనతో వస్తాడనే ఉద్దేశంలో ల్యాండ్ లార్డ్ యూనిట్స్ బెటర్ ప్రైస్లో వస్తాయి, అఫోర్డబిలిటీ ఉంటుందన్న ఉద్దేశంలో ఆ మార్కెట్లో బజ్ క్రియేట్ అయిందనమాట. ఓకే సార్, ఇప్పుడు బాగా అర్థమైంది. అలాగే ఈరోజు మనము ల్యాండ్ ఓనర్ ప్లాట్స్ కొనొచ్చా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ల్యాండ్ ఓనర్ ప్లాట్స్ గురించి? ఓకే, ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ ఖచ్చితంగా కొనొచ్చా మేడం. ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ కొనడానికి కస్టమర్కి కావాల్సింది ఏంటి? బేసిక్గా am I buying the right person, am I buying the right property, ఈజ్ ఇట్ అప్రూవల్స్ ఉన్నాయా, అంటే HMDA GHMC కానీ, లేదంటే లోకల్ అథారిటీ అండ్ రేరా సర్టిఫైడ్ అథారిటీస్ ఉన్నాయా, అవి చూసుకొని ఖచ్చితంగా కొనొచ్చు. ఎక్కడ అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ అయినా, లేదంటే రెడీ టు మూవ్ అయిన ప్రాపర్టీ అయినా కొనే ముందు ఆ ఫ్లాట్ ఎవరిది, అది ల్యాండ్ లార్డ్దా బిల్డర్దా అని నిర్ధారించుకొని ఖచ్చితంగా కస్టమర్ ఎటువంటి అపోహ భయం లేకుండా ప్రాపర్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని ల్యాండ్ లార్డ్ దగ్గర ఫ్లాట్ కొనొచ్చు. అటువంటిది కొనడానికి మాలాంటి ప్రాపర్టీ మార్కెటింగ్ కన్సల్టెంట్స్, కొంచెం రేరా సర్టిఫైడ్ కన్సల్టెంట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కస్టమర్కి హెల్ప్ చేయడానికి మేము మీడియేటర్గా, అంటే బ్రిడ్జ్ బిట్వీన్ ద ల్యాండ్ లార్డ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్కి మాలాంటి సర్వీసెస్ కస్టమర్ తీసుకుంటే కనుక కస్టమర్కు ప్రైస్ బెనిఫిట్తో పాటు అదనంగా కస్టమర్కు ప్రాపర్ ట్రాక్లో, అంటే ప్రాపర్ ప్రాసెస్ ప్రకారం రిజిస్ట్రేషన్ వరకు మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే సార్, ఇప్పుడు ల్యాండ్ ఓనర్ దగ్గర ప్రాపర్టీస్ కొనొచ్చు అని చెప్పారు కదా, ఒకవేళ కొంటే ధర ఎంతవరకు తగ్గచ్చు అంటారు? మేడం, ఎంతవరకు తగ్గచ్చు పెరగచ్చు అని మనం చెప్పలేము. బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ బట్టి, అక్కడ ల్యాండ్ రేట్ బట్టి, ల్యాండ్ ఓనర్కి ఏ విధంగా ఫ్లాట్స్ అవసరం, డబ్బులు అవసరం అనే దాన్ని బట్టి ఆ ఫ్లాట్ రేట్ వ్యారీ అవుతాయి. నేను సింపుల్గా స్టాండర్డ్గా చెప్పాలని మీరు కనుక అడిగితే, బిలో 1 CR ప్రాపర్టీ కనుక కొనాలన్నప్పుడు ఒక 200 to 300 రూపీస్ స్క్వేర్ ఫీట్కి స్టాంప్ డ్యూటీ దగ్గర కూడా కలిపి ఒక 2 BHK ఫ్లాట్ కొంటే ఒక 5 lakhs, 3 BHK ఫ్లాట్ కొంటే ఒక 7-8 lakh ఒక స్టాండర్డ్ లోన్ సెమీ గేటెడ్లో సేవ్ అవ్వచ్చు. ఎబో 1 crore ప్రాపర్టీ కనుక తీసుకున్నప్పుడు ఆన్ యావరేజ్ కంటే 2 crore, 3 crore ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అరౌండ్ పర్ స్క్వేర్ ఫీట్కి ఒక 5 lakh రూపీస్ సేవ్ అయితే 10 lakh రూపీస్ బెనిఫిట్ వస్తుంది తప్ప బిల్డర్కు ల్యాండ్ లార్డ్కి పెద్దగా మేజర్గా డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదు. ఎందుకు అని అంటే ల్యాండ్ లార్డ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఏం లేవు. మాలాంటి సర్టిఫైడ్ ప్రాపర్టీ కన్సల్టెంట్ కానీ, ఏజెంట్స్ కానీ డబ్బులు ఇవ్వాలి తప్ప ఆయన ఏమి ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కానీ ఆఫీస్ ఇచ్చి మ్యాన్ పవర్ పెట్టి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. కనుక ఆ కాస్ట్ బెనిఫిట్ని మనం కస్టమర్కు పాస్ ఆన్ చేసి బెటర్ ప్రైస్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంది.
ఓకే సార్. కృష్ణ సార్, ఏదైనా ఫ్లాట్ ల్యాండ్ లార్డ్ అని మనం ఎలా నిర్ధారించుకోవాలి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇట్ ఇస్ రైట్ క్వశ్చన్ మేడం. ప్రతి కస్టమర్ కి ఎవరైతే మనము ల్యాండ్ లార్డ్ కానీ ఆయన రిప్రజెంటేటివ్ ని కలుస్తున్నామా లేదా అనేది ఒక కస్టమర్ డౌట్ వస్తుంది. యామ్ ఐ టాకింగ్ టు రైట్ పర్సన్, అంటే ఈజ్ ఏ ప్రైమరీ ఓనర్షిప్ ఉందా ఆయనకి అని డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ నిర్ధారించుకోవడానికి మనం మాట్లాడుతున్న పర్సన్ దగ్గర ఆ ల్యాండ్ ఓనర్కి సంబంధించిన లేదా ల్యాండ్ ఓనర్ రిప్రజెంటేటివ్ దగ్గర కానీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ కానీ లేదా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కానీ లేదా డీజీపీ ఏజీపీ ఏదైతే అంటున్నామో ఆ డాక్యుమెంట్లో ఆయన పేరు ఉందా, అంటే 401 ఫ్లాట్ లేదా 601 602 ఫ్లాట్ ఎవరికి అలాకేట్ అయింది ఆయన పేరు ఉందా అని మనం నిర్ధారించుకోవాలి డాక్యుమెంట్లు వెరిఫై చేసిన తర్వాత. సో ప్రతి ఒక్కరు నేను ల్యాండ్ లార్డ్ ఫ్లాట్ అమ్ముతున్నట్టు అమ్మచ్చు, నేను కాదనట్లేదు. అయితే ఈజ్ అ రైట్ పర్సన్ ఆర్ రాట్ ఆ ఫ్లాట్ని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రమే ఆ ఫ్లాట్ ఎక్స్ అనే పర్సన్ది కనుక ఆ పర్సన్తో మనము మాట్లాడడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి రేరా పోర్టల్లో టీఎస్ రేరా పోర్టల్లో కూడా మనము డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ లీగల్ టైటిల్ అని దాంట్లో మనము చూసుకోవచ్చు, పేరు కూడా చూసుకోవచ్చు. సో అప్పుడప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఉండకపోవచ్చు కానీ బేసిక్గా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కానీ సేల్ డీడ్ కానీ అంటే కనుక ఉంటే ఆయన పేరు ఉంటుంది. రేరా పోర్టల్లో మనం డౌన్లోడ్ చేసుకొని ప్రతి కస్టమర్ చూసుకోవచ్చండి. ఓకే సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికి అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ. ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ఉంటాడు కదా, ఎందుకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు? ఓకే, మనం ఇంతకుముందు చెప్పినట్టు కదా ల్యాండ్ ఓనర్కి బేసిక్గా ఏమీ అంటే మార్కెటింగ్ సెటప్ కానీ ఆఫీస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఏమి ఉండరు. సో ఆ మార్కెటింగ్ కాస్ట్ అయితే బిల్డర్ అనుకోండి డిజిటల్గా ప్రమోట్ చేయడానికి ఆన్లైన్లో ప్రమోట్ చేయడానికి లేదంటే ఆఫీస్ ఎక్స్పెన్స్ అడ్మినిస్ట్రేటివ్ అన్ని కలుపుకొని మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ఓ 2 to 3% ఆయన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఏదైతే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ల్యాండ్ లార్డ్ దగ్గర ఉండవు కనుక ఓన్లీ ఎక్స్పెన్సెస్ ద మీడియేటర్ లైక్ మీ, అంటే ఎవరైతే నాలాంటి కన్సల్టెంట్ ఖర్చు ఓన్లీ కమిషన్ ఇవ్వాలి ఖర్చు తప్ప. సో అది ఏదైతే మార్కెటింగ్ ఎక్స్పెన్స్ సేవ్ అవుతుంది కనుక కొంచెం ఆ ప్రైస్ బెనిఫిట్ని కస్టమర్కు పాస్ ఆన్ చేయడం వల్ల కొంచెం లెస్సర్ ప్రైస్లో అమ్మే ఛాన్స్ ఉంది, ఆస్కారం ఉంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ లార్డ్ ₹1 వస్తువును ₹10 పెరిగింది. సో ఒక కస్టమర్కి ఒక 10% అంటే ఒక ₹1 తగ్గించి ₹9 అమ్మితే ల్యాండ్ లార్డ్కి ఎటువంటి నష్టం ఏం లేదు. అని బిల్డర్ మాత్రం అలా అమ్మలేడు. ఎందుకు అని అంటే బిల్డర్కి స్క్వేర్ ఫీట్ కాస్ట్ ప్లస్ ఆల్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కానీ ఇంకేదైనా మల్టిపుల్ ఓవర్ హెడ్స్ ఉంటాయి కనుక తక్కువ అమ్మలేడు. సో ల్యాండ్ లార్డ్ కొనడానికి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అవన్నీ కస్టమర్ జాగ్రత్తగా చూసుకొని కొనొచ్చు. ఓకే సార్, ఇంకో ప్రశ్న, ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అదే ల్యాండ్ ఓనర్ ప్రాపర్టీ కొనేటప్పుడు బేసిక్గా ఆ ప్రాపర్టీ అలకేట్ అయిందా లేదా అనేది ఒకసారి అలకేట్ అయిందా అంటే సప్లిమెంటరీ అగ్రిమెంట్లో కానీ డీజీపీఏలో కానీ ఏజీపీఏలో కానీ ఆయన పేరు ఉందా లేదా చూసుకోవాలి. టీఎస్ రేరా పోర్టల్ ద్వారా మరొకసారి నిర్ధారించుకొని ఒకవేళ నిజంగా మనం డబ్బులు అడ్వాన్స్గా నేను ఇచ్చినప్పుడు ఆయన పర్సనల్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ పానో ఏదైనా చూసుకొని అక్కడ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఫోటో ఆ ఫోటోలో వెరిఫై చేసుకుంటే కొంచెం బెటర్గా కస్టమర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎందుకంటే బిల్డర్కి ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ సెటప్ ఉంటుంది, ఆయన ఫిజికల్గా కలుస్తాడు కనుక కాన్ఫిడెంట్గా ఉంటాడు. ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది కనుక నడుస్తాడు. సో ల్యాండ్ లార్డ్ మాత్రం మనము అక్కడ ప్రాపర్టీలో అవైలబిలిటీ ఉండకపోవచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ప్రాపర్టీకి. సో అలా మనం ఫిజికల్గా కలిసినప్పుడు డాక్యుమెంట్స్ ఫిజికల్గా కలిసినప్పుడు ఆయన ఐడెంటిటీ నిర్ధారించుకుంటే మనకు బెటర్గా ఉంటుంది. ఓకే సార్, మరో ప్రశ్న సార్, ఇది అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద ల్యాండ్ లార్డ్? ఎస్ మేడం, మంచి క్వశ్చన్ మేడం. బేసిక్గా జిఎస్టీ అప్లికబుల్ ఫర్ ఆల్ ప్రాపర్టీస్ అండి. సెమీ ఫర్నిచర్ ప్రోడక్ట్ గారు మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ప్రతి ప్రాపర్టీకి అదే ల్యాండ్ లార్డ్ కానీ బిల్డర్ కానీ కస్టమర్ కానీ ఖచ్చితంగా ఆ ప్రాపర్టీకి జిఎస్టీ పే చేయాల్సిందే. ఎప్పుడైతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే ఎండ్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ప్రాపర్టీ రెడీ అయిపోయి రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది, అది కూడా ఓసి వచ్చిన తర్వాత మాత్రం కస్టమర్ అప్పుడు జిఎస్టీ పే చేయనక్కర్లేదు. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ లేదా సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ లేదా ఓసి రాని రెడీ టు మూవ్ ప్రాపర్టీ అయినా జిఎస్టీ పే చేయాల్సిందే. మనం గవర్నమెంట్ యొక్క లీగాలిటీని గవర్నమెంట్ యొక్క టాక్సేషన్ పాలసీని అందరికి అప్లికేబుల్ ఫాలో కావాల్సిందే. ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్లాట్స్ కొంటున్నారు. సో ఏ ఫ్లాట్స్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక్కసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీలో ఎనీ పర్సన్ ప్రాపర్టీ బిల్డర్ కానీ ల్యాండ్ లార్డ్ కానీ ఇన్వెస్టర్ కానీ లేదంటే థర్డ్ పార్టీ పర్సన్ కానీ
ఆ ప్రాపర్టీలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడా అనేది ఒక నిర్ధారించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పొజిషన్లో ఉన్న తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా, లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళాలని నేను కస్టమర్కు అడ్వైజ్ చేస్తున్నాను. ఎందుకంటే లీగల్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీగల్ వెరిఫికేషన్ చేసుకుంటే కస్టమర్కి ఆ ఏవైతే డాక్యుమెంటేషన్ హైరార్కీ ఉందో, హైరార్కీలో ఏ డాక్యుమెంట్ తర్వాత ఏ డాక్యుమెంట్ ఉంది, ప్రాపర్టీ ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది ఎంటైర్ ఫ్యామిలీ ట్రీతో సహా తీసుకొని కనుక నిర్ధారించుకుంటే కస్టమర్కి కాన్ఫిడెంట్గా ఉంటాడు. డాక్యుమెంటేషన్ వైజ్, ప్రాపర్టీ వైజ్ కస్టమరు ఒక మనశ్శాంతిగా నేను కొన్న ప్రాపర్టీ లీగల్గా రైట్ ఉంది, సో ఎటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో ఎదురుగా అనే ఉద్దేశంలో ముందుకెళ్ళే ఛాన్స్ ఉందండి. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా అర్థమైంది మాకు ఏ ప్రాపర్టీ ఎలా కొనాలి అనేది. ఓకే సార్, ఇంకొక ప్రశ్న సార్, అందరికీ చాలా చాలా మందికి వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, ల్యాండ్ లార్డ్ ద్వారా కొంటే మనకు లోన్ అనేది వస్తుందా? మీరు అడిగేది బ్యాంక్ లోన్ గురించి. అవును సార్, బ్యాంక్ లోన్ గురించి. ఓకే, ఇది ఒక నిజమైన కస్టమర్ మనసులు ఎప్పుడు మైండ్లో తొలిచే ప్రశ్న అండి. ఒకటి ఏంటంటే, చిన్న చిన్న బ్యాంక్ ఇన్వెస్టర్ అదర్ ల్యాండ్ లార్డ్ ఆయన పేమెంట్ షెడ్యూల్ డిఫరెంట్ వ్యారీస్ ఫ్రమ్ ప్రాపర్టీ టు, అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి కానీ ప్రాపర్టీ కానీ వ్యారీ అవుతుంది. ఎట్లా అంటే, కస్టమర్ అండర్ కన్స్ట్రక్షన్లో ప్రాపర్టీ ఉంది, కస్టమర్ ప్రాపర్టీ కొంటున్నాడు. సో అక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్ ప్రకారం చూస్తే, అంటే స్లాబ్ పడితే 50%, ఇంకా పెయింట్ వేస్తే 80% అలా మనం ఒకసారి కనుక చూస్తే, ల్యాండ్ లార్డ్ ఇనిషియల్ స్టేజ్లో అమ్మినప్పుడు ఆయనకు డబ్బులు ఏమి రావట్లేదు, డిస్బర్స్మెంట్ ఏం జరగట్లేదు బ్యాంక్ లోన్ ద్వారా కనుక. సో ఫుల్ పేమెంట్ ఆప్షన్లో, అంటే ఏదైతే ప్రాపర్టీ కాస్ట్ ఉందో కొంచెం రూపాయి తగ్గించైనా సరే ముందే అమ్మడానికి ఆస్కారం ఉంది. అంటే పర్ ఇయర్కి ఆన్ యావరేజ్గా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే 8 to 10% ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది పర్ ఇయర్కి. అంటే ఒక 10 లక్షలు, ఒక 10 lakh ప్రాపర్టీని ఒక 2 years 3 years ముందే కొంటే, ఒక 3 years ముందు కొన్నామా అనుకోండి, 8 into 3 అంటే 24% డిస్కౌంట్లో కొనే అవకాశం ఉంది. ఇంకా సెల్ఫ్ ఫండింగ్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది ఇనిషియల్ స్టేజ్లో, ఎందుకంటే అక్కడ ల్యాండ్ లార్డ్కి ఏమి డిస్బర్స్మెంట్ అవ్వదు కనుక. ఇంకొకటి ఏంటంటే, అండర్ కన్స్ట్రక్షన్లో ప్రాపర్టీ ఉంది, సెమీ ఫర్నిష్డ్ మనం కొన్నాము. కొంతమంది ల్యాండ్ లార్డ్లు ఏం చేస్తారు, బేసిక్గా ఈ హ్యావ్ ఏ అంటే కాంట్రాక్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, బేసిక్గా స్టాంప్ డ్యూటీ సెమీ ఫర్నిష్డ్లో తీసుకొని మిగతా ఏదైతే సెమీ ఫినిష్డ్ మిగతా బ్యాలెన్స్ వర్క్స్ అంటే ఫినిషింగ్ వర్క్స్ ఏదైతే చేస్తారో, ఆ ఫినిషింగ్ వర్క్ చేయడానికి థర్డ్ పార్టీ కంపెనీ ద్వారా, వర్క్ ఆర్డర్ ద్వారా, బ్యాంకు ద్వారా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండర్ కన్స్ట్రక్షన్ 50% అంటే 50% సెల్ఫ్ ఫండింగ్ ద్వారా, 50% బ్యాంక్ లోన్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. సో మనందరం ఒక ప్రీ కన్సీవ్ నోషన్లో ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ అంటే బ్యాంక్ లోన్ రాదని వెళ్ళకండి. అక్కడున్న ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ ఎవరైతే అమ్ముతున్నారో ఐదర్ కన్సల్టెంట్ ఆర్ రిప్రజెంటేటివ్ ద ల్యాండ్ లార్డ్ ఆర్ ల్యాండ్ లార్డ్, సో ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి ఎంత పోర్షన్ సెల్ఫ్ ఫండింగ్, ఎంత పోర్షన్ ఎంత బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అది కాకుండా రెడీ టు మూవ్ ప్రాపర్టీ ఉంది. రెడీ టు మూవ్ ప్రాపర్టీలో ల్యాండ్ లార్డ్ దగ్గర ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ల్యాండ్ లార్డ్ ఫుల్ వాల్యూ అంటే అక్కడ ఉన్న ప్రాపర్టీ వాల్యూ రిజిస్ట్రేషన్ ఎంతైతే చేస్తున్నాడో లోన్లో తీసుకునే ఫేర్ ఛాన్స్ ఉంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ల్యాండ్ అక్వైర్ చేసి బిల్డర్కు డెవలప్మెంట్కి ఇస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఫుల్గా బ్యాంక్ లోన్ ద్వారా ఫుల్గా యాజ్ పర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రకారమే తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో రెడీ టు మూవ్ ప్రాపర్టీ కొనేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాంక్ లోన్ ద్వారా, లేదా 50-50 కానీ, లేదంటే 30% సెల్ఫ్ ఫండింగ్ 70% లోన్ ద్వారా ఛాన్స్ ఉంది. ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోవడం ల్యాండ్ లార్డ్ బట్టి, ప్రాపర్టీని బట్టి మారుతుందని సో కస్టమర్కు నేను కన్ఫర్మ్ చేయగలను. ఓకే సార్, ఇంకొక ప్రశ్న సార్, అందరికీ చాలా చాలా మందికి వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, ల్యాండ్ లార్డ్ ద్వారా కొంటే మనకు లోన్ అనేది వస్తుందా? మీరు అడిగేది బ్యాంక్ లోన్ గురించి. అవును సార్, బ్యాంక్ లోన్ గురించి. ఓకే, ఇది ఒక నిజమైన కస్టమర్ మనసులు ఎప్పుడు మైండ్లో తొలిచే ప్రశ్న అండి. ఒకటి ఏంటంటే, చిన్న చిన్న బ్యాంక్ ఇన్వెస్టర్ అదర్ ల్యాండ్ లార్డ్ ఆయన పేమెంట్ షెడ్యూల్ డిఫరెంట్ వ్యారీస్ ఫ్రమ్ ప్రాపర్టీ టు, అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి కానీ ప్రాపర్టీ కానీ వ్యారీ అవుతుంది. ఎట్లా అంటే, కస్టమర్ అండర్ కన్స్ట్రక్షన్లో ప్రాపర్టీ ఉంది, కస్టమర్ ప్రాపర్టీ కొంటున్నాడు. సో అక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్ ప్రకారం చూస్తే, అంటే స్లాబ్ పడితే 50%, ఇంకా పెయింట్ వేస్తే 80% అలా మనం ఒకసారి కనుక చూస్తే, ల్యాండ్ లార్డ్ ఇనిషియల్ స్టేజ్లో అమ్మినప్పుడు ఆయనకు డబ్బులు ఏమి రావట్లేదు, డిస్బర్స్మెంట్ ఏం జరగట్లేదు బ్యాంక్ లోన్ ద్వారా కనుక. సో ఫుల్ పేమెంట్ ఆప్షన్లో, అంటే ఏదైతే ప్రాపర్టీ కాస్ట్ ఉందో కొంచెం రూపాయి తగ్గించైనా సరే ముందే అమ్మడానికి ఆస్కారం ఉంది. అంటే పర్ ఇయర్కి ఆన్ యావరేజ్గా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే 8 to 10% ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది పర్ ఇయర్కి. అంటే ఒక 10 లక్షలు, ఒక 10 lakh ప్రాపర్టీని
ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్ ముందే కొంటే, ఒక 3 ఇయర్స్ ముందు కొన్నామా అనుకోండి, 8 into 3 అంటే 24% డిస్కౌంట్లో కొనే అవకాశం ఉంది. ఇంకా సెల్ఫ్ ఫండింగ్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది ఇనిషియల్ స్టేజ్లో, ఎందుకంటే అక్కడ ల్యాండ్ లార్డ్కి ఏమి డిస్బర్స్మెంట్ అవ్వదు కనుక. ఇంకొకటి ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ప్రాపర్టీ ఉంది, సెమీ ఫర్నిష్డ్ మనం కొన్నాము. కొంతమంది ల్యాండ్ లార్డ్లు ఏం చేస్తారు, బేసిక్గా ఈ హ్యావ్ ఏ అంటే కాంట్రాక్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా స్టాంప్ డ్యూటీ సెమీ ఫర్నిష్డ్లో తీసుకొని మిగతా ఏదైతే సెమీ ఫినిష్డ్ మిగతా బ్యాలెన్స్ వర్క్స్ అంటే ఫినిషింగ్ వర్క్స్ ఏదైతే చేస్తారో ఆ ఫినిషింగ్ వర్క్ చేయడానికి థర్డ్ పార్టీ కంపెనీ ద్వారా, వర్క్ ఆర్డర్ ద్వారా, బ్యాంకు ద్వారా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండర్ కన్స్ట్రక్షన్ 50-50%లో అంటే 50% సెల్ఫ్ ఫండింగ్ ద్వారా, 50% బ్యాంక్ లోన్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. సో మనందరం ఒక ప్రీ కన్సీవ్ నోషన్లో ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ అంటే బ్యాంక్ లోన్ రాదని వెళ్ళకండి. అక్కడున్న ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ ఎవరైతే అమ్ముతున్నారో ఐదర్ కన్సల్టెంట్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ ఆర్ ల్యాండ్ లార్డ్. సో ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి ఎంత పోర్షన్ సెల్ఫ్ ఫండింగ్, ఎంత పోర్షన్ ఎంత బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అది కాకుండా రెడీ టు మూవ్ ప్రాపర్టీ ఉంది. రెడీ టు మూవ్ ప్రాపర్టీలో ల్యాండ్ లార్డ్ దగ్గర ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ల్యాండ్ లార్డ్ ఫుల్ వాల్యూ అంటే అక్కడ ఉన్న ప్రాపర్టీ వాల్యూ రిజిస్ట్రేషన్ ఎంతైతే చేస్తున్నాడో లోన్లో తీసుకునే ఫేర్ ఛాన్స్ ఉంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ల్యాండ్ అక్వైర్ చేసి బిల్డర్కు డెవలప్మెంట్కి ఇస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఫుల్గా బ్యాంక్ లోన్ ద్వారా ఫుల్గా యాజ్ పర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రకారమే తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో రెడీ టు మూవ్ ప్రాపర్టీ కొనేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాంక్ లోన్ ద్వారా లేదా 50-50 కానీ లేదంటే 30% సెల్ఫ్ ఫండింగ్ 70% లోన్ ద్వారా ఛాన్స్ ఉంది. ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోవడం ల్యాండ్ లార్డ్ బట్టి ప్రాపర్టీని బట్టి మారుతుందని సో కస్టమర్కు నేను కన్ఫర్మ్ చేయగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.